అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం నందు ఆర్డీఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 2100 కోట్లు, వసతి దీవెన 1480 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి, తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు। కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందర వేలాది మంది విద్యార్థులతో ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। మరి ముఖ్యంగా ఏదైతే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో, మరి యువగలం పాదయాత్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మేము పేద బడుగు బలహీన విద్యార్థుల పక్షాన ఉంటాం। ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం। విద్యార్థులకు ఏదైతే వసతి విద్యా దీవెన ఉందో ఖచ్చితంగా 3500 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని మాటిచ్చారు। మరి ఇప్పటికి కూడా ఎక్కడ కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడలేదు। విద్యార్థులకు ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదలైన పాపనే ఆపోలేదు। మరి ముఖ్యంగా ఏఐఎస్ఎఫ్ గా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మరి మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎన్డీఏ కూటమిలో ఏర్పడిన తర్వాత, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ బీజేపీ ప్రభుత్వం ఏదైతే మీరు చెప్తాదో ఈ రాష్ట్రంలో అది మీరు అమలు చేస్తున్నారు। మరి ఏదైతే ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి పేద విద్యార్థుల పక్షం నిలబడతారా, లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో ఆ ప్రభుత్వం నిలబడతారని మేము ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ప్రశ్నిస్తాం। మరి పీజీ విద్యార్థులకు ఈ రోజు డిగ్రీ, పీజీ విద్యార్థులు చదువుకొని కోర్స్ పూర్తయినా కూడా ఎక్కడా కూడా సర్టిఫికెట్లు ఇవ్వని పాపన పోలేదు। ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 కూడా రద్దు చేస్తామన్నారు। మరి ఇప్పటికి కూడా ఏది కూడా రద్దు చేయాలి। మీరే అన్ని కూడా పేద బడుగు విద్యార్థులకు కల్లి బుల్లి మాటలు చెప్పి విద్యార్థులు మప్పు పెట్టి మీరు యువగల పాదయాత్ర ఇచ్చిన హామీలను వట్టి బూటకమ్మని ఈ రోజు స్పష్టంగా అర్థమైంది।